సిసిల్ బందిరా సిసిల్ బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది ఈ అమ్మ నువ్వు సిసిల్ బంది అని బంది రైట్ బంది. వామ్మో వామ్మో ఏందిది? సామాన్యులు తెలంగాణలో బతకాలనా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల మనుషుల బెదిరింపులకు రావాలనా? చూడండి ఎట్లా బెదిరిస్తున్నాడో. లా కొడుకు నుంచి మొదలు పెడితే అలా అక్ష దాకా నోటికి ఎన్ని బూతులు వస్తే అన్ని తిట్టుకుంటా కొట్టేతానికి మీదికి వస్తున్నాడు. ఇట్లా అయితే బిజినెస్లు చేసుకునేటోళ్ళు, షాపులు పెట్టుకొని సరుకులు అమ్ముకునేటోళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఎట్లా బతకాలి? ఇక్కడ దాదాగిరి దౌర్జన్యం చేస్తున్నది ఎవరో పెద్ద రౌడీ కావచ్చు అనుకుంటే పొరపాటే. ఇతగాడి సర్కారు బడి పంతులు. అవును, పిల్లలకు పాఠాలు చెప్పి బుద్ధిమంతులను తయారు చేసే సారు. మరి ఈయన ఎందుకు ఇట్లా చేస్తుండటరా? మంత్రి తుమ్మల సారు అండున్నదాట, అందుకే హల్చల్ చేస్తున్నాడు. హాగో ఎవరొక ఫోన్ చేసి మాట్లాడమంటున్నాడు. ఏందో ఒకసారి నూడ్రి. పంపించండి. చూసిండ్రా, ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడని బెదిరిస్తున్నాడు. ఆ షాప్ ఆయన మాట్లాడకుంటే ఎస్ఐని పంపించుండని పోలీసులకే ఆర్డర్ వేస్తాను అన్నాడంటే ఎంతటి ఘనుడో చూడుండ్రి. మరి ఇంత పెద్ద లొల్లి ఎందుకంటే ఖమ్మం పట్టణంలో ఓ అన్న దీపావళి పండుగ కాల్చుకునే బాంబుల షాప్ పెట్టిండట. నాకు పోటీగా ఎట్లా పెడతావురా అని లా అక్షరంతో మొదలు పెట్టి ఓనమాలు మొత్తం చదివిండు. గిట్లయితే సామాన్య జనం ఎట్లా బతకాలి, ఏడికి పోయి బతకాలి? సర్కారు నౌకరు చేసేటోనికే గంతగానం బిజినెస్ మీద దందా మీద విపరీతమైన ఆపచ్చనుంటే కడుమోళ్ళు ఎటు పోవాలి? మరి కాంగ్రెస్ మంత్రుల పేరు చెప్పి వీళ్ళు రుబాబు చేస్తున్న సంగతి మంత్రులకు తెలుసా? లేకుంటే వాళ్ళే ఇట్లా చేయిస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ బుడ్డ లీడర్ల పెత్తనము రుబాబు ఎక్కువైంది అంతటా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు. ఇక ఇట్లా అయితే చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఎట్లనే ఏమో పోన్రి.